రాత్రంతా వలలు వేసేటప్పుడు యేసు ప్రభు ఆయనతో ఉన్నాడా? ఈయన వల ఈయనతోనే ఉంది, ఈయన పడవ ఈయనతోనే ఉంది, ఈయన నైపుణ్యత ఈయనతోనే ఉంది. వల విసరకుండా విసురుతూనే ఉన్నాడు, కానీ ఒక్క చేప కూడా పడట్లేదు. కారణం ఏందయ్యా అంటే యేసు వారితో లేడు. నీ జీవితంలో యేసయ్య లేకుండా నువ్వు పడే ప్రతి ప్రయాస వ్యర్థమైపోద్ది. నువ్వెంత ప్రయాసపడు, గాడిద మోసింది బూడిద గోనె అనే సామెత సంధాన యేసయ్య లేకుండా ఎంత కష్టపడినా ఒక ఆర్థిక ఆశీర్వాదాన్ని మనం చూడలేం. రాత్రంతా ఈయన వల వేశాడు, కానీ యేసు ఆయనతో లేడు. ఇప్పుడు యేసయ్య ఆయనతో ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు వలవై అని చెప్పి. అప్పుడు ఆయన వల వేశాడు. వల వేసినప్పుడు ఎటు నుంచి వచ్చినాయో తెలియదు, ఆ చేపలు ఎటు నుంచి వచ్చినాయో తెలియదు. ఆ వలకెందుకు వచ్చి పడ్డాయి? వల సముద్రంలోనికి వెళ్ళే లోపే ఆ వలకెందుకు వచ్చి చేరాయి చేపలు. ఇక లాగేసరికి కదా వల పిగిలిపోవునంతగా చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేనండి సీక్రెట్. మన విజయ రహస్యం మన ప్రభువైన యేసయ్యే. నువ్వు ఆర్థికంగా ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబం, నీ బిడ్డలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబంలో యేసుకు స్థానం ఉండాలి. అప్పుడే అసలైన సమృద్ధిని చూడగలవు. రాత్రంతా వలలు వేసేటప్పుడు యేసు ప్రభు ఆయనతో ఉన్నాడా? ఈయన వల ఈయనతోనే ఉంది, ఈయన పడవ ఈయనతోనే ఉంది, ఈయన నైపుణ్యత ఈయనతోనే ఉంది. వల విసరకుండా విసురుతూనే ఉన్నాడు, కానీ ఒక్క చేప కూడా పడట్లేదు. కారణం ఏందయ్యా అంటే యేసు వారితో లేడు. నీ జీవితంలో యేసయ్య లేకుండా నువ్వు పడే ప్రతి ప్రయాస వ్యర్థమైపోద్ది. నువ్వెంత ప్రయాసపడు, గాడిద మోసింది బూడిద గోనె అనే సామెత సంధాన యేసయ్య లేకుండా ఎంత కష్టపడినా ఒక ఆర్థిక ఆశీర్వాదాన్ని మనం చూడలేం. రాత్రంతా ఈయన వల వేశాడు, కానీ యేసు ఆయనతో లేడు. ఇప్పుడు యేసయ్య ఆయనతో ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు వలవై అని చెప్పి. అప్పుడు ఆయన వల వేశాడు. వల వేసినప్పుడు ఎటు నుంచి వచ్చినాయో తెలియదు, ఆ చేపలు ఎటు నుంచి వచ్చినాయో తెలియదు. ఆ వలకెందుకు వచ్చి పడ్డాయి? వల సముద్రంలోనికి వెళ్ళే లోపే ఆ వలకెందుకు వచ్చి చేరాయి చేపలు. ఇక లాగేసరికి కదా వల పిగిలిపోవునంతగా చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేనండి సీక్రెట్. మన విజయ రహస్యం మన ప్రభువైన యేసయ్యే.